హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ పువ్వు కొమ్మ నాటుకుందాం. కొమ్మలు ఎందుకంటే ఈ కొమ్మని నాటుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆరెంజ్ గులాబీ ఇదిగో 2 కొమ్మలు 4 కొమ్మలు కట్ చేశాను. కొమ్మలు కొంచెం కోకోపీట్ పెట్టుకొని తడిపి అందులో పెడదాము. ఆల్రెడీ ఒకటి అలాగే రూట్స్ వచ్చాయన్నమాట. రూట్స్ వస్తే వేరే దాంట్లో పెట్టాను, అది నేను వీడియో చేయలేదు మీకోసం. వీటికి కలబంద రాసుకొని ఇది నాటుకుందాం ఈరోజు. గులాబీ కొమ్మలు ఈ చిన్న ఉన్నవి కుండీలో నాటేద్దాం, కొంచెం పెద్దగా ఉండేవేమో కోకోపీట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇందులో కోకోపీట్లో 2 పెట్టాను ఆల్రెడీ, అవి ఇంకా చిగుర్లు వస్తున్నాయి లైట్గాన. ఇందులోనే ఇవి కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో కొంచెం వాటర్ వేసి కోకోపీట్లోనే ఇలా ఇచ్చేసి దగ్గరికి ఇట్లా ఇచ్చేసాం అనుకోండి. వాటర్ ఇవ్వకుండా ఉంటే అది తడిగా ఉంటుంది కదా కోకోపీట్, దాని ద్వారాగా రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకో ఫ్రెండ్స్ ఇగో కలబంద తెచ్చి ఇట్లా రూట్స్కి కొంచెం వీటికి రాసుకుందాం. కొంచెం బ్లేడ్ పెట్టి కొంచెం తీసేసి వీడియో చేయడం కష్టమైపోతుంది, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు, ఎవరు లేరుగా పట్టుకునే వాళ్ళు. అందుకని ఇట్లా కొంచెం ఫ్రెండ్స్ ఇగో కలబంద రాసుకున్నాను. కొంచెం నోడ్ పాయింట్ దగ్గర చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఇది ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నాం. ఇందులో పెట్టేసుకుంటే ఇట్లా పెట్టేసుకొని దగ్గరికి ఇట్లా ఇచ్చేసుకొని కొంచెం వాటర్, ఆల్రెడీ వాటర్ తడిపాను అందుకే మరి వాటర్ ఇవ్వట్లేదు నేను. దీని ద్వారా ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత ఇవేమో వేరే మొక్కలో పెట్టుకుందాం ఫ్రెండ్స్, వస్తాయి. ఇవి 2 కొమ్మలకి కలబంద రాసాను లైట్గా ఇట్లకి. ఇదిగోటి ఇది ఇట్లా పెట్టుకుందాం ఇందులోని, ఎందుకంటే ఇది కొంచెం తడిగా ఉంటుంది మట్టి. ఎప్పుడు కూడా ఇక్కడ నీడ ప్లస్ తడిగా ఉంటుంది. ఈ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి త్వరగా రూట్స్ వస్తాయి. కాక ఇది మంచి మట్టి అనమాట, రెడ్ మట్టి ఇందులో వేసింది. గట్టిగా అడిచేస్తున్నాను నేను పెట్టేసి. అణిచి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా కోకోపీట్లో, అది కూడా తెచ్చి ఇందులోనే పెట్టేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఇలా పెట్టుకొని ఈ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కొంచెం నీడగా ఉంటుంది ప్లేసు. ఆ నీడగా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా త్వరగా రూట్స్ వస్తాయి అన్నమాట. ఆరెంజ్ గులాబీ పెడుతున్నాను. ఒకటి ఆల్రెడీ రూట్స్ వచ్చింది, వేరే కలరు పింక్ కలరు గులాబీ, అది వేరే కుండీలో వేసాను. మీకు చూపిద్దామంటే వీడియో చేయలేకపోయాను నేను. ఇదిగోండి కలర్ చామంతి మొక్క చాలా రోజులు అయ్యింది ఫ్రెండ్స్ తెచ్చి. అయితే ఇదేమో నేను ఈ డబ్బాలో మట్టి పెట్టుకున్నాను, ఇందులో పెడదామని చూస్తున్నాను. ఇంత మట్టి తీసేసి అడిగినా కాస్త బంతి మొక్కలు అవి కొంచెం అవి ఇవి అన్నీ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో పెడతాను ఈ చామంతి. ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకుంటే ఈ డొక్కులోనే ఇది కొంచెం నీడలో పెట్టామనుకోండి వస్తుంది చామంతి మొక్క.
నీళ్ళలో పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇలా వేసుకుందాం. పెట్టేటప్పుడు గట్టిగా అనిచి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కలర్ చామంతి డబ్బాలో పెట్టుకున్నాం. బాగుందా? చూడడానికి బాగానే ఉంది. మంచిగా వస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. కలర్ బాగుంది కదా, సూపర్గా ఉంది కలర్ న్యాచురల్గా. ఇది కూడా నీడగా ఉన్న ప్లేస్లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే పెట్టుకున్నాము, కొంచెం ఒక 2-3 డేస్ నీళ్ళలో ఉందనుకోండి, తర్వాత ఎండలో పెట్టుకున్నా ఏం కాదు. మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. దీనికి ఈ రెడ్ గులాబీ అసలు చనిపోవలసిన చిగురు వచ్చి మొన్న పువ్వు పూసింది కదా, అది ఫ్లవర్ కట్ చేసాక దానికి ఇలా కొంచెం ఇలా బ్లేడ్తో రఫ్ చేసి దానికి కలబంద రాసి ఇలా ఇది కట్టాను, రూట్స్ ఫామ్ అవుతాయని. ఇలాగా ఉల్లికాడ చూసారా ఇందులో వచ్చింది చెట్టు, కొత్తిమీర అన్నీ ఉన్నాయి, పచ్చిమిర్చి చెట్టు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఇందులోనే ఉల్లికాడ కూడా వచ్చేసింది బాగా. మల్లె కొమ్మలు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటికి కూడా